కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు. అలాంటి కృషితో వ్యవసాయంలో ఓ ఋషిగా మారారో రైతు. రైతు నుంచి ఆదర్శ రైతుగా దేశం గర్వించేలా తనను తాను నిర్వచించుకున్నారు. దాదాపు 60 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ కొత్త వంగడాలను సృష్టించి రైతులకు బాసటగా నిలిచారు. ఇప్పుడు ఆయన వయస్సు 90 ఏళ్లు. అయినా ఇప్పటికీ కూడా వ్యవసాయమే ఊపిరిగా జీవిస్తున్నారు. ఆయన ప్రయాణాన్ని చూసి ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి. తాజాగా ఢిల్లీలో కూడా ఆ ఆదర్శ రైతు పేరు వినిపించబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని నెక్కంటి సుబ్బారావు వయసు 90 ఏళ్లు. రైతుగా మొదలైన ఆయన జీవితం ఆదర్శ రైతుగా మారిపోయింది. 60 ఏళ్లుగా వ్యవసాయంపై మక్కువతో సాగు చేస్తూనే ఉన్నారు. IR65 అని వరి వంగడంతో ఎకరాకు దాదాపు 50 బస్తాల దిగుబడి సాధించి వ్యవసాయ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతగా సుబ్బారావు ఎందరో ప్రశంసలు పొందారు. ఫిలిప్పీన్స్లో జరిగిన వ్యవసాయ పరిశోధనల 25వ వార్షికోత్సవంలో హరిత విప్లవ నాయకుడైన స్వామినాథన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసలు పొందారు. ఆయన వ్యవసాయ రంగానికి చేసిన సేవలు గుర్తించి దాదాపు 16 అవార్డులు అంతర్జాతీయ స్థాయిలో ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఆయన సాధించిన ఘనకీర్తితో నేటి యువ వ్యవసాయ శాస్త్రవేత్తలకు, యువ రైతులకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఆయనకు మరో అరుదైన గౌరవాన్ని అందించింది. 2025 జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డేకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని రాష్ట్రపతి ఇచ్చే విందు స్వీకరించవలసిందిగా పోస్టల్ శాఖ ద్వారా ఆహ్వానం పంపించారు. రాష్ట్రపతి తన ప్రతిభను గుర్తించి ఆహ్వానం పంపించటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు సుబ్బారావు తెలిపారు. మన గౌరవ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము నుంచి నాకు రిపబ్లిక్ డే ఉత్సవం రోజుకి విందుకు రమ్మనమని చెప్పేసి నాకు ఆహ్వానం వచ్చింది. చాలా ఆనందపడ్డాను. చాలా గర్వంగా కూడా ఉంది. నాకు ఊళ్ళో రైతులు పొరుగురు నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా నన్ను టీవీ పేపర్లో చూసి అభినందిస్తున్నారు. రాష్ట్రపతి నుంచి ఆహ్వానం రావడం చిన్న విషయం కాదు. ఇన్ని కోట్ల మందిలో నా ఒక్కడికి వచ్చిందంటే నేను చేసిన కృషికి గాను నేను సంతోషపడుతున్నాను. 90 ఏళ్ళు ఇప్పుడు నా వయసు. 60 ఏళ్ళ నుంచి నేను వ్యవసాయం చేసుకుంటూ వచ్చాను. హరిత విప్లవం ఆతంలోనే 60 ఏళ్ళలో స్టార్ట్ అయింది. అంచేత నాకు ఈ ఆహ్వానం వచ్చిందని చెప్పేసి ఆనందపడుతుంది. సుబ్బారావు, ఆతండ, పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఒక రైతుని. 60 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మొత్తం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ అవార్డులు 3, మన దేశంలో 16 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. మొట్టమొదటి హరిత విప్లవాన్ని నాంది పలికిన గ్రామం ఆచంట. 60 ఏళ్ళు IR పట్టి వంగడం వేసి దేశంలో అన్ని రాష్ట్రాలకి భారత ప్రభుత్వం సి సుబ్రహ్మణ్య గారి ద్వారా అది ఫిలిప్పైన్స్ నుంచి వచ్చింది. మళ్ళీ ఈ సీడ్ అంతా బస్తా 35 రూపాయలు, 15 రూపాయలు బోనస్ ఇచ్చి దేశం అన్ని రాష్ట్రాలకి ఆహార కొరత లేకుండా పంపించారు. అప్పటి నుంచి దేశం 1975 నాటికి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్టేటస్ సి సుబ్రహ్మణ్య గారు ఆహార మంత్రి తీసుకొచ్చారు. గర్వకారణం. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను ఇంకా చేస్తూనే ఉన్నాను. 85లో ఫిలిప్పైన్స్లో 1985 జూన్ 5న వాళ్ళు 25th యానివర్సరీ చేస్తూ సౌత్ ఏషియాలో 14 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నేను ఒకరిని. భారతదేశం నుంచి 12 ఉన్నాం అంతర్జాతీయ పరిశోధన సంస్థలో. ఆ సంస్థకి డైరెక్టర్ జనరల్గా డాక్టర్ స్వామినాథన్ ఉన్నారు. ఆ ఫిలిప్పైన్ ప్రెసిడెంట్ ఏమో ఫెర్నాండో మార్కోస్. వాళ్ళ చేతి మీదుగా నాకు అవుట్ స్టాండింగ్ రైస్ ఫార్మర్ అవార్డు తీసుకున్నాను. అది 1 కేజీ IR64 కూడా ఇచ్చారు వాళ్ళు. ఆ 1 కేజీని పట్టుకొచ్చి అభివృద్ధి చేసి 5,000 మందికి నేను ఫ్రీగా ఇచ్చాను. కర్ణాటక, ఒరిస్సా, ఆంధ్ర, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ ఇచ్చారు. 2 పంటలు ఉంటాయి కనుక ఇది 2వ పంట వెరైటీ. ఎకరానికి 50 బస్తాలు దిగుబడి వచ్చిందండి. IR 40 బస్తాలు ఇచ్చి ఇది 50 బస్తాలు ఇచ్చింది. అప్పుడు మా పొలాల ఖరీదు 50,000. IR64 వచ్చిన తర్వాత 5 లక్షలు అయిందండి. కర్ణాటక పొలాలు 5,000 నుంచి వాళ్ళకేమో 50,000 అయింది. అలా ఆ రకంగా నేను రైతులు సేవ చేస్తున్నందుకు ఇన్ని అవార్డులు అన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఈ ఆహ్వానం గురించి